గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? దేవుని కృప, ఆయన దయ మన మీద ఎల్లకాలము ఉండునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటే ఎంతో భయము, ఎంతో ఆందోళన కలుగుతూ ఉంది కదండి. చూస్తూ ఉంటే ఎన్నో ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో బస్ యాక్సిడెంట్స్ చూసాము. ఎక్కడ చూసినా కూడా బాధ, వేదన, రోదన అనే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనగా ఉన్నాయి. హల్లెలూయా. క్రీస్తు రాకడ దేవుని కోసము ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి గొప్ప సంతోషమును, ఆనందమును కలుగజేస్తూ ఉందండి. కానీ ఎవరైతే ఇంకా దేవుని రాజ్యం కోసం సిద్ధపడలేదో వాళ్ళందరికీ భయాన్ని, ఆందోళనను కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టడానికి మనందరం సిద్ధపడ్డామా? హల్లెలూయా. చాలాసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నామండి. క్రీస్తు రాకడను చాలా మంది ఈజీగా తీసుకుంటా ఉన్నారు, నార్మల్గా క్యాజువల్గా తీసుకుంటా ఉన్నారు. వస్తాడా, వచ్చినప్పుడు చూద్దాంలే అని. కానీ ప్రభు చెప్పాడు, ఆయన సూచనలు చెప్పాడు, ఆయన రాకడలో యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు, ఆయన రాకడలో ప్రేమలు చల్లారిపోతాయని చెప్పాడు, ఆయన రాకడలో ఎక్కడ కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయని ప్రభు ఆల్రెడీ చెప్పాడండి. సో మనందరి పని ఏంటంటే మనము దేవుని రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. చూడండి, ఎవరు ఆయనతో పాటు వెళ్తారు అంటే వాక్యం చెప్తా ఉంది, దేవుని రాకడ నోవాహు దినముల వలె ఉంటుందంట అండి. నోవాహు దినములలో మనం చూస్తే రక్షణ నావలోకి, రక్షణ ఓడలోకి కేవలము నోవాహు తన కుటుంబం లోపలికి వెళ్ళిందండి. మిగతా వాళ్ళంతా కూడా బయటనే ఉన్నారు. దేవుడు 120 సంవత్సరాలు నోవాహు ద్వారా ప్రకటన చేయించాడు. ఏమని అంటే, వర్షం కురవబోతా ఉంది, మీరందరూ రక్షణ నావలోకి రండి, మీరు బ్రతుకుతారు, మీరు మరణించరు అని వాక్యం చెప్పబడుతూనే ఉందండి. 120 సంవత్సరాలు దేవుడు ఓపికతో తన భక్తుని ద్వారా బోధించాడు. కానీ ఏ ఒక్కరు కూడా రక్షణ నావలోకి రావడానికి ఇష్టపడలేదండి. దే వర్ సో బిజీ. ఎందుకు వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఈ లోకంలో చాలా బిజీగా ఉన్నారండి. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎలా సుఖిద్దామా, ఎలా ఎంజాయ్ చేద్దామా లైఫ్నని వాళ్ళ ఎంజాయ్మెంట్లోనే మునిగి ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు, దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడలేదు, దేవునికి సమీపంగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడలేదు, పాపాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. అందుకే దేవుడిచ్చిన మహాకృపను వాళ్ళు కోల్పోయారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడలో మనము మిస్ కావద్దండి, పరలోకాన్ని మనం మిస్ కావద్దు. ఆనాడు నోవాహు కుటుంబం తప్ప మిగతా ఎవరు కూడా రక్షణ నావలోకి అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు అదే దేవుడు రెండవసారి ఆయన రెండవ రాకడలో మనందరినీ తీసుకోవడానికి వస్తున్నప్పుడు మనం ఎవ్వరము కూడా ఆ రాకడను మిస్ కావద్దండి. ప్రతి ఒక్కరము కూడా మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా ఉండాలి. ఆదికాండము 6:8 చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు దేవుని దృష్టికి కృప పొందాడంటండి. కారణము నోవాహు దేవుని యందు భయభక్తులు చూపించాడు. ఆయన ఈ లోక ఎంజాయ్మెంట్ని ఇష్టపడలేదు, కానీ ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని వీటికే ప్రాధాన్యత ఇస్తూ బ్రతకలేదు, కానీ దేవునితో సమయాన్ని గడిపాడండి. దేవునికి సమయాన్ని ఇచ్చాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి నోవాహు తన కుటుంబము కృప పొందుకుంది, రక్షింపబడ్డాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు మీ అందరితో, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఎత్తబడే గుంపులో మనమందరము ఉండాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రంలో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ నువ్వు దర్శిస్తున్నందుకై, ఓదారుస్తున్నందుకై, బలపరుస్తున్నందుకై నీకు వందనాలు ప్రభా. తండ్రి, ముఖ్యంగా ప్రభా నోవాహు దినముల గురించి మేము ధ్యానం చేసి ఉన్నాము. నోవాహు దినములు ఎలా ఉంటాయో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందని నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. నీ రాకడలో మేము కృపను పొందుకోవాలి ప్రభా. నీ రాకడలో ప్రభా మేమందరము రక్షింపబడిన సంఘంలో ఉండాలి ప్రభా.
మేమెవ్వరము కూడా ప్రభా విడువబడిన సంఘంలో ఉండకుండా మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ లోకాశల్లో మునిగిపోయి నీకు దూరంగా మేము బ్రతకకుండా ప్రభా లోకాన్ని విడిచిపెట్టి, లోకాన్ని పక్కన పెట్టి ఎక్కువ సమయము మీకు మేము ఇవ్వడానికి మా అందరినీ మీరు బలపరిచి స్థిరపరచుమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.